వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఒక పెద్దవి 4 ఆనియన్ తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిది అనమాట, కరివేపాకు వేసుకోవాలి. ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అనమాట. వాటిని ఇలా రుద్ది వేసుకుంటే వాటి స్మెల్ వస్తుందన్నమాట. బాగా నలిపి వేయాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఏదో ఇట్లా నలిగిపోయింది చూడండి. ఇట్లా వాము కూడా అట్లా వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ అనమాట. సోపు కూడా దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక కప్పు అంటే మాది పెద్ద కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి శనగపిండి. ఇది రైస్ పొడి అండి, రైస్ పొడి హాఫ్ కప్పు వేసుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని పొడి పొడిగా కలుపుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూను కాగిన నూనె వేసుకోవాలి, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కాగిన నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో వేసుకొని ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఆనియన్ పకోడా రెడీ.